వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ ఎంతో మంది మేధావులను దేశానికి అందించింది. పేద బలహీన వర్గాల విద్యార్థులను హక్కును చేర్చుకుని విద్యాబుద్ధులు చేర్పించింది. అణచివేతను ధిక్కరించి పోరాట బాటను సైతం చూపించింది. ఇదంతా చరిత్ర. కానీ ఇప్పుడు అదే కాకతీయ యూనివర్సిటీకి అవినీతి మరకలు అంటుకున్నాయి. యువత భవిష్యత్తును బలిచేసే పరిస్థితి దాపురించింది. కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారడానికి కారకులెవరు? అసలు కేయూలో ఏం జరుగుతోంది? పదేళ్ల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా కాకతీయ యూనివర్సిటీ మిగిలిందని విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళన. ఉమ్మడి రాష్ట్రం కంటే 10 ఏళ్ల తెలంగాణలో ఎక్కువ నిర్లక్ష్యానికి గురైందని విద్యార్థుల ఆవేదన. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు. వీసీ ప్రొఫెసర్ రమేష్ పై 3 ఏళ్లలోనే అనేక అవినీతి ఆరోపణలు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రొఫెసర్లు, విద్యార్థులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన కరువు. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ తరువాత అంతటి చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయంగా కేయూకు ప్రపంచ స్థాయి గుర్తింపుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేంద్ర బిందువుగా పనిచేసిన కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు సొంత సమస్యలతో సతమతమవుతోంది. కేయూకు మహర్దశ వస్తుందని ఆశపడితే విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమైంది. స్వపరిపాలనలోనూ ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ నిర్లక్ష్యానికి గురైంది. యూనివర్సిటీ ఆదుకోవాలని విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించలేదు. కనీసం విద్యార్థుల ఫీజులు చెల్లించడంలోనూ ఆసక్తి చూపలేదు. దీంతో యూనివర్సిటీ ఔన్నత్యం తగ్గుతూ వచ్చింది. యూనివర్సిటీల అభివృద్ధిలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన వైస్ ఛాన్సలర్ల నియామకంలోనూ గత ప్రభుత్వ తీరు వివాదాస్పదంగా మారింది. యూజీసీ నిబంధనలను సైతం పక్కన పెట్టి అక్రమ పద్ధతిలో తమ అనుయాయులకు వీసీ పదవి కట్టబెట్టారని ఆరోపణలొచ్చాయి. ప్రొఫెసర్ తాటికొండ రమేష్ ను వీసీగా నియమించినప్పటి నుంచి యూనివర్సిటీలో రోజుకో నిరసన జరిగేది. ఆయన 2021 మే 23న కేయూ వైస్ ఛాన్సలర్ గా నియామకమయ్యారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ప్రభుత్వం ఈ విషయంపై పట్టించుకోకపోగా విద్యార్థులు నిరసన చేపడితే కేసులు నమోదు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేయూ టీచర్ల సంఘం, విద్యార్థి సంఘాలు సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నువ్వు అడ్జస్టెంట్ ప్రొఫెసర్స్ తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళకి 50,000 రూపాయల జీతం ఫిక్స్ చేసినవు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇయ్యరా? ఇక్కడ పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులను కన్వర్షన్ చేయమంటే నిబంధనలు ఒప్పుకోవని తమాషా చేస్తున్నటువంటి నువ్వు ఎన్ని రకాలైనటువంటి విషయాలు చేసావనేది ఇవాళ నిన్ను ఏకపక్షంగా నువ్వు తప్పులు చేసావని నిన్ను నిలబెట్టుడు కాదు, ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది కొత్త ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం దగ్గర అన్ని అధికారాలు ఉన్నప్పటికీ కూడా నిన్ను శిక్ష వేయటలే. ఇవాళ నీ 3 సంవత్సరాల కాలంలో నువ్వు ఏం చేసావు అనే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పలానా పర్టికులర్ 4 అంశాలపైన, అన్లాఫుల్ యాక్టివిటీస్ పైన, అన్లాఫుల్ అకాడమిక్ ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ పైన, ప్రతి అంశం మీద క్లియర్గా చెప్తూ ఈ అంశాలపైన ఎంక్వైరీ చేయమన్నది. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతిపాదించిన 4 కీలక ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 1. తొలగించబడ్డ అధ్యాపకుల అక్రమ కొనసాగింపు. 2. అక్రమ బదిలీలు. 3. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు. 4. నకిలీ ప్రాజెక్టులకు అనుమతులు. ప్రొఫెసర్ రమేష్ పదవిలో ఉన్న 3 ఏళ్ల కాలంలో అనేక అవినీతి ఆరోపణలొచ్చాయి. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పార్ట్ టైం లెక్చరర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీసీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విజిలెన్స్ విచారణ కమిటీకి తమ వద్ద ఉన్న ఆధారాలు పూర్తి స్థాయిలో సమర్పిస్తామని అంటున్నారు. వీసీతో పాటు రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లను జైలుకు పంపాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎంత నిర్లక్ష్యం చేసిందో కేఈను చూస్తే అర్థమవుతుందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు.
దేశ భవిష్యత్ నిర్ణయించే మేధా సంపత్తికి మూల కారణమైన యూనివర్సిటీలపై కేసీఆర్ ప్రభుత్వ తీరు సహించరానిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేయు పరిపాలన అంశాల్లోనూ గత ప్రభుత్వ పెద్దల ప్రమేయముందని, ప్రైవేట్ యూనివర్సిటీల సంక్షేమం కోసం ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని ఫైరవుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి తాటికొండ రమేష్ మీద ప్రభుత్వము విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం అనేది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, అధ్యాపక సంఘాలు, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ సాధించినటువంటి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. గత ప్రభుత్వ కాలంలో ఈ యొక్క యూనివర్సిటీలకు నిప్పు కణికలు లాంటి వీసీలు అందిస్తామని చెప్పినటువంటి అప్పటి ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, చదువు రాని అవివేకులకు, అసలు ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళను వీసీలుగా చేసి ప్రైవేటు విద్యా వ్యాపారులు అయినటువంటి ఎస్ఆర్ కానీ, అనురాగ్ యూనివర్సిటీ కానీ, మల్లారెడ్డి యూనివర్సిటీలకు కొమ్ము కాస్తున్నటువంటి వాళ్ళ అంశాలను తీసుకొచ్చి ఇక్కడ వీసీలు పెట్టడం మూలంగా గతంలో ఎంతోమంది మేధావులను ఈ దేశానికి అందించినటువంటి యూనివర్సిటీలు వాళ్ళ యొక్క పాలనలో అప్రతిష్ట పాలు జరిగి రోడ్డుకిడ్చడం జరిగింది. అలాంటి వైస్ ఛాన్సలర్లు ఈ యొక్క యూనివర్సిటీలో విద్యా వ్యవస్థను మొత్తం పూర్తిగా భ్రష్టు పట్టించి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకునేటువంటి ఈ ప్రభుత్వ విద్యాలయాలను కుప్పకూల్చి వీటిని ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అప్పచెప్పి వీటన్నిటి కూడా ప్రైవేట్ యూనివర్సిటీలకు దారదత్తం చేసే విధంగా వ్యవహరించిళ్ళు. ఇప్పటికి కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఈ యొక్క యూనివర్సిటీ యొక్క బాగోగు కోసము మంచి వాళ్ళని అందిస్తామని చెప్పేసి గతంలో అవినీతి జరిగిందంటే వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం అనేది విద్యార్థి సంఘాలుగా మేము సంతోషిస్తున్నాము. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ అనేక పర్యాయాలు రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ భూ కబ్జాల మీద కానీ, ఇక్కడ జరుగుతున్న విద్యార్థులకు అన్యాయం మీద కానీ, అధ్యాపకులకు జరుగుతున్న అన్యాయం మీద కానీ మేము రిప్రజెంటేషన్ ఇస్తే ఒక్కరు స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడున్న ప్రభుత్వము ఈ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడమే కాదు, ఇప్పటికి 4 రోజులు అవుతుంది, ఇప్పటికి ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు. ఇప్పటికీ ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇప్పటికి కేటాయించలేదు. ఇప్పటికైనా మాకు అందరికి కూడా న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలగాలంటే ఇక్కడ ఒక ఆఫీసర్ని వెంటనే నియమించాలి. ఏదైతే నిన్న తన వీసీ పదవి నుంచి వెళ్ళిపోయిండో వెంటనే తాటికొండ రమేష్ను కస్టడీకి తీసుకొని ఎంక్వైరీ చేయాలి. ఆయన ఆధ్వర్యంలో నియమించినటువంటి డిఓని కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏఆర్ అశోక్ బాబుని కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే అధికారులు పాలన పదవులలో ఉండి ఇక్కడ క్రూషియల్గా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా లీవ్లో పంపించాలి, లేకపోతే వాళ్ళని కూడా కస్టడీకి తీసుకొని ఇక్కడ ఎంక్వైరీ చేస్తే మాత్రమే అప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, అధ్యాపకులకు కానీ న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ యూనివర్సిటీ యొక్క ప్రతిష్ట బతుకుతాయని చెప్పేసి మేము ఈ యొక్క ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన ప్రభుత్వం నిలబడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటువంటి వీసీలను కూడా మంచి అకాడమిక్ కెరియర్ ఉన్నటువంటి, మంచి అకాడమిక్స్లో దిట్టైనటువంటి వాళ్ళని ఇక్కడ తీసుకోవాలి. రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళను, రాజకీయాలు ఉంటే గేట్ బై డే వేసుకోవాలి, కానీ యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు న్యాయం చేయాలి, అధ్యాపకులకు న్యాయం చేయాలి, ఇక్కడ రీసెర్చ్ను ప్రోత్సహించాలి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి అత్యున్నత మానవ వనరులను దేశానికి అందించాలి. గతంలో ఈ యొక్క యూనివర్సిటీ ఏదైతే తెలంగాణ మొదటి దశ ఉద్యమం ద్వారా సాధించుకున్నామో, ఏదైతే అనేక మంది మేధావులను, అనేక మంది స్పోర్ట్స్ మెన్లు, అనేక మంది శాస్త్రవేత్తలను ఈ యొక్క దేశానికి అందించిందో, అదేవిధంగా ఈ కాకతీయ యూనివర్సిటీ యొక్క ప్రతిభను కాపాడే విధంగా ఉండేటువంటి వైస్ ఛాన్సలర్లు మాత్రమే కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. 10 ఏళ్లుగా యూనివర్సిటీని నిర్లక్ష్యం చేసి కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే కేయు ప్రతిష్ట దిగజారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది వందల సార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో వీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, గత ప్రభుత్వ పెద్దల అండదండలతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. కేయు ప్రతిష్ట మసగబారటానికి కారణం 10 ఏళ్ల కేసీఆర్ నియంతృత్వ పాలనే కారణమని మేధావులు సైతం మండిపడుతున్నారు. ఇక రేవంత్ సర్కార్ యాక్షన్ తోనైనా కాకతీయ యూనివర్సిటీకి పూర్వ వైభవం రావాలని ఆశపడుతున్నారు.